నమస్తే. మొత్తానికి 'ఉదయ్ కిరణ్' ఒకానొక దశలో పవర్ స్టార్ రేంజ్‌కి ఉన్నట్టు ఫ్యాన్స్ ఉన్నంత ఫ్యాన్స్ అయితే 'ఉదయ్ కిరణ్‌కి' ఉంది. 'ఉదయ్ కిరణ్' ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరో అని చెప్పుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి కుర్రాడిలాగా చాలా సింపుల్‌గా పొలైట్‌గా ఉండేటువంటి హీరో ఎవరు అంటే ఖచ్చితంగా 'ఉదయ్ కిరణ్' అని చెప్పుకోవచ్చు. అయితే 'ఉదయ్ కిరణ్' దరిదాపున 2014లో ఆయన మరణించడం జరిగింది. దరిదాపున ఇప్పుడు ఒక 10 ఇయర్స్ దాకా ఇప్పుడు అవుతుంది. అయితే మొత్తానికి ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే 'నువ్వు నేను' మళ్ళీ రిలీజ్ సందర్భంగా 'ఉదయ్ కిరణ్' గారిని గుర్తు తెచ్చుకుంటూ ఆయనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి హేమ్ సుందర్ గారికి ఆయనతో పాటు ఉన్న కొంత అనుబంధం కావచ్చు, ఆయనతో ఉన్న రిలేషన్ కావచ్చు ఏంటనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి ఒక మంచి కెరియర్‌లో పీక్ స్టేజ్‌లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో అకాలంగా ఉన్నటువంటి ఒక ఆఫర్స్ లేకపోవడం కావచ్చు, లేదంటే స్ట్రెస్‌లో కావచ్చు, ఇలాగ సినీ తారలకి ఇది వెలుగు చీకట్లు అనేది మనకి కామన్ అని తెలుసు. బట్ ఇంతటి ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతకుముందు ఉన్నటువంటి ఒక గతంలో ఆర్టిస్టులు ఏమో తెలియదు కానీ 'ఉదయ్ కిరణ్' దగ్గరికి వచ్చేసరికి అందరికీ తెలిసినటువంటి ఒక పర్సన్, మంచి హిట్స్ వచ్చినటువంటి ఒక పర్సన్. కానీ హిట్లు లేకపోవడం డిప్రెషన్‌లోకి వెళ్ళి చనిపోయినటువంటి ఒక ఎవరు అంటే మటుకు ఖచ్చితంగా ఫస్ట్ పేరు 'ఉదయ్ కిరణే' తీసుకుంటాం. సో 'ఉదయ్ కిరణ్' గారితో మీకున్నటువంటి ఒక అనుబంధం ఏంటి? ఆ రిలేషన్ గురించి చెప్పండి. అనుబంధం విషయం గురించి 24 ఏళ్ల అనుబంధం అని చెప్పొచ్చండి 'ఉదయ్ కిరణ్' గారితో. ఎందుకంటే ఆయన కెరీర్, సినిమా జర్నలిస్ట్ నా కెరీర్ ఒకేసారి మొదలైందని చెప్పాలి. ఓకే. ఎందుకంటే 2000లో నేను గుంటూరు నుంచి, ఈనాడు నుంచి ఇక్కడ ఈనాడు సినిమా పేజీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చా. అదే టైంలో ఆయన చిత్రం సినిమా చేశాడు. మీరు న్యూస్ నుంచి జనరల్ రిపోర్టింగ్, నేను జనరల్ సబ్ ఎడిటర్గా అక్కడ పనిచేసి విజయవాడ, గుంటూరు పనిచేసి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి నేను హైదరాబాద్కి వచ్చా 2000లో. ఓకే. సినిమా జర్నలిస్ట్గా అప్పుడు సినిమా పేజీలో అక్కడ కెరీర్ స్టార్ట్ అయింది. అది ట్రాన్స్ఫర్ అయ్యి రావటమే. నేను సినిమా జర్నలిస్ట్ కాదు, జనరల్గా పొలిటికల్ జర్నలిస్ట్ని, జనరల్గా అన్నీ చేశాను. జిల్లా రిపోర్టర్గా పనిచేశాను, అన్నీ చేశాను. అయితే మొట్టమొదటిసారిగా నేను 'ఉదయ్ కిరణ్' కలిసింది మాత్రం చిత్రం సినిమా టైంలో. ఉషా కిరణ్ మూవీసే చేసింది చిత్రం సినిమా. చేసినా కానీ నేను చేయలే ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ మన ఫ్రెండ్ శ్రీనివాసన్ ఉంటాడు, అతను సినిమా పేజీలో రిపోర్టర్గా ఉండేవాడు. అతను చేసాడు ఆ ఇంటర్వ్యూ. అప్పుడు 'ఉదయ్ కిరణ్కి' ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా చిత్రంకి నాకు తెలిసి 10,000 రూపీస్ అండి. ఉషా కిరణ్ మూవీస్ నుంచి వచ్చిన చెక్, ఫస్ట్ చెక్ అనుకోవచ్చు. అంతకుముందు ఏదో సినిమా, ఇంగ్లీష్ సినిమా చేశాడ, రిలీజ్ కాలేదు. తేజ కొంతమంది సెలెక్ట్ చేసి కొత్త వాళ్ళతో చేస్తా అని చెప్పి తేజ ఆ చిత్రం సినిమా చేయడంతోనే అతని కెరీర్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తేజ కెమెరామెన్గా వర్మ గారి దగ్గర పనిచేసి డైరెక్టర్ అయ్యి చిత్రం సినిమాతో స్టార్ట్ చేశాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన సినిమా, రెండో సినిమా 'నువ్వు నేను', అది ఇప్పుడు రిలీజ్ చేశారు. అది చెప్పాలంటే చిత్రంతోనే అతను ఒక బ్యాగ్ తగిలించుకుని ఒక యూత్, ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యింది. ఆ టైప్ 'ఉదయ్ కిరణ్' తగిలించిన బ్యాగ్ టైప్లోనే చాలామంది బ్యాగులు తగిలించుకుని కూడా తయారయ్యేవాళ్ళు. ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది చిత్రం సినిమా అనేది. ఉషా కిరణ్ మూవీస్లో చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా మనం చిత్రం సినిమా చెప్పుకుంటాం. ఆ చిత్రం సినిమా స్ఫూర్తితో చాలా సినిమాలు వచ్చినాయి. చిత్రం ఒకటి, తర్వాత 'నువ్వే కావాలి' సినిమాతో, ఉషా కిరణ్ మూవీస్ తర్వాత 'నువ్వే కావాలి' సినిమా చేసింది. ఆ సినిమాతో కూడా తరుణ్ సినిమా అట్లా. అయితే చిత్రం అనే సినిమా ఏదైతే ఉందో అక్కడి నుంచే కెరియర్ స్టార్ట్ అయింది మనకి. తేజ అనుకోవచ్చు, 'ఉదయ్ కిరణ్' అనుకోవచ్చు, చిత్రం సీను అని చెప్పేసి చిత్రం సంబంధించినట్లు కనీసం ఒక 4-5 మాత్రం కనిపిస్తుంటారు. చిత్రమే వాళ్ళకు ఒక మంచి లైఫ్, అంటే కొత్త ఫేస్లు చూపించడం కావచ్చు. ఆ ఫేస్లు ఇప్పటిదాకా మనకు కనిపిస్తుంది. చిత్రం సీను కావచ్చు, వీళ్ళంతా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మనకు కనిపిస్తూ వస్తుంటారు. అయితే మీకు చిత్రం దగ్గర నుంచి కూడా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఉషా కిరణ్ మూవీస్ వీటన్నిటి కూడా అనుబంధం ఉంది కాబట్టి చాలా వరకు తను ఇలాంటి వాటికి ఇంటర్వ్యూస్కి ఇవ్వడం కానీ, లేదంటే పదే అంటే జర్నలిస్ట్తో బాగానే ఉండేవాడండి. అయితే 'మనసంతా నువ్వే' విఎన్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన సినిమా 'మనసంతా నువ్వే' తర్వాత నేను అతను కలవాలి, ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. చిత్రం టైపు చేయలేదు, 'నువ్వు నేను' చెప్పడు కూడా నేను చేయలేదు. ఆ టైంలో 'మనసంతా నువ్వే' సినిమా విఎన్ ఆదిత్య వాళ్ళ అన్నయ్య నాకు ఫ్రెండ్ సతీష్. అది విఎన్ ఆదిత్య కూడా నాకు బాగా ఫ్రెండే, విజయవాడ వీళ్ళది. కాబట్టి మన ఇంట్లో ఫ్యామిలీ కాబట్టి మన వాళ్ళు అపాయింట్మెంట్ సతీష్ మాట్లాడుకున్నాడు. మాట్లాడుకుంటే వెళ్ళమని చెప్పారు వీళ్ళు. మేము వెళ్ళాం, నేను, శ్రీనివాస్, నాతో పాటు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన శ్రీనివాస్, సతీష్ కూడా ఇచ్చాడు. ముగ్గురు వెళ్ళాం మేము. నన్ను 6 గంటలకు రమ్మన్నాడు అతను ఇంటర్వ్యూకి. మేము ఆ టైంకి 5:30 కల్లా ముందుకు వెళ్ళిపోతే అసలు ఇంట్లో లేడు ఆయన. ఆ టైంకి వచ్చే టైంకి లేడు. ఓకే. 6 అయిపోయింది, 6:30 అయిపోయింది, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. మనిషి కానీ రావట్లా. ఫోన్ కొడితేనేమో వచ్చేస్తున్నాను అంటున్నాడు అతను. ఫోన్ వాళ్ళ ఫ్యామిలీలో అండి, ఈయన, వీళ్ళ అన్నయ్య, తర్వాత వీళ్ళ సిస్టర్ ఒక ఆవిడ ఉంది. మొత్తం ముగ్గురు, వీళ్ళు అక్క చెల్లి కానీ అన్నమ్మ కానీ ముగ్గురు. అయితే వీళ్ళ అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు.
ఓకే. వీళ్ళన్నీ కూడా సూసైడే నాకు తెలిసి. తర్వాత అతను వచ్చిన తర్వాత అప్పటికే కొంత మనకు కోపం వస్తుంది కదా, మన టైం చెప్పాడు లేడని కోపం వస్తుంది. నాకు అందుట్లో కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఫ్రెండ్ శ్రీనివాస్, నేను గుర్తున్నానా మన చిత్రం టైంలో మనం ఇంటర్వ్యూ చేశాను అన్నాడు. శ్రీనివాస్ అడిగిన క్వశ్చన్, కష్టం సార్ చాలామంది కలుస్తూ ఉంటాను అన్నాడు. మనకి కొద్ది కోపం ఎక్కువ కాబట్టి వెంటనే మనకి అతను తప్పులు అర్థమైనాయిగా. మనకి 6 గంటలకే రమ్మన్న వ్యక్తి 7:30 వరకు మమ్మల్ని వెయిట్ చేయించాయంటే మనకి ఎలా ఉండదో చెప్పండి. నేను అన్నాను, ఉదయకిరణ్ గారు మీరు రమ్మన్నది 6 గంటలకి 7:30కి వచ్చారు. మీరు కొత్తగా వస్తున్న హీరో. వెంకటేష్ గారు ఒకసారి ఇంటర్వ్యూ అడిగితే ఆయన రమ్మన్నారు. ఆ రోజు జ్వరంగా ఉంటే నేను వస్తానేను అని చెప్పి ఫోన్ చేసి ముందుగా ఈ రోజు రాకండి రేపు పెట్టుకుందాం ఈ టైంకి అని చెప్తే ఆ టైంకి వెళ్తే ఆ టైంకి ఉన్నాడు ఆయన. ఇలా చిరంజీవి గారు కూడా ఈ టైం అంటే ఆ టైంకి కలుస్తారు. మీరు 6 గంటలకు చెప్పి 7:30 దాకా రాకపోతే మిమ్మల్ని ఏమనుకోవాలి ఒకటి. తర్వాత మీరు అన్నారు చూసారా, కష్టం సార్ గుర్తు పెట్టుకోవటం, ఎంతోమంది కలుస్తూ ఉంటాను. మీరు అసలు ఆ మాట మాట్లాడకూడదు. మీకు వచ్చిందే ఒక ఇంటర్వ్యూ, 1-2 ఇంటర్వ్యూలు తప్పితే మీకు రాలేదు ఇంటర్వ్యూలు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎంత గుర్తుపెట్టుకోవాలి అవి కలిసినప్పుడు, గుర్తుపట్టలేను అన్నట్టుగా మాట్లాడారు. ఇలా నేను కొద్దిగా క్లాస్ తీసుకున్నాను ఆ రోజు ఉదయకిరణ్తో. అక్కడ ఇంటర్వ్యూ అయింది, నాకు అర్థమైంది కొంత మనిషి అయితే చాలా సాఫ్ట్గా ఉంటాడు కానీ మరి ఏ పరిస్థితుల్లో అతను లేట్ అయిందో ఒక సారీ చెప్పాడు, సారీ అండి నేను అని చెప్పి సారీ చెప్పేసాడు. అయిపోయింది, ఇంటర్వ్యూ చేసేసాం, అయిపోయింది. ఆ తర్వాత 2-3 సందర్భాలు అతని లైఫ్లో, ఒక విధంగా చెప్పాలంటే అతని లైఫ్లో ఒక కీలక పాత్ర పోషించిన వాడిలో నేను ఒకడిని. అతను ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరగటం, ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటం, పెళ్ళి రద్దు అవటం, అతను అలరైపోవటం, ఇవన్నీ జరిగినాయి. అవును. ఆ ఎంగేజ్మెంట్ వార్తని ముందుగా స్కోర్ చేసిన వ్యక్తుల్లో కూడా నేను ఈనాడులో రాసాం అది. తర్వాత ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్కి 1 లక్ష రూపాయలు విరాళం కూడా ఇచ్చాడు. అతని కెరీరు చాలా బ్రైట్గా వెళ్ళిపోతున్న టైం అండి అది. మరి సడన్గా తర్వాత పెళ్లి రద్దు అయిపోవడంతో మళ్ళీ ఇంకొక సంబంధం చూసి చేసుకున్నాడు. ఒక్కసారి గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయి ఇలా డౌన్ అయిపోవడం ఏదైనా సినిమా వాళ్ళకి చాలా ఇబ్బందికరమండి. అతను చూస్తేనేమో సున్నితమైన సాఫ్ట్ మనిషిలా కనిపిస్తూ ఉంటాడు కానీ మొత్తానికి అంటే చనిపోయిన వ్యక్తి గురించి మనం చెడు మనం మాట్లాడకూడదు. కానీ అంటే కొన్ని విషయాలను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సెన్సిటివ్ మనిషి. పైగా అతను సూసైడ్ అని చెప్పుకున్నాం కాబట్టి సూసైడ్ చేసిన అంటేనే డిప్రెషన్లో అయ్యాడని. వాళ్ళ అన్నయ్యది అదే పరిస్థితి. వాళ్ళ సిస్టర్ కూడా ఈ మధ్య నేను నువ్వు నేను సినిమా రిలీజ్ సందర్భంగా మనం ఫోటో చూశాను. అప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి, తమ్ముడు అంటే చాలా ప్రేమ, వాళ్ళ బావగారికి బావమర్ది అంటే ప్రేమ, వాళ్ళ మేనకోళ్ళ ఒక అమ్మాయి పాప కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ సినిమా నువ్వు లేక నేను లేనా అది సినిమా కృష్ణరాజు గారు ఉంటారు, ఆ సినిమాలో ఉదయకిరణ్ ఉంటాడు, శ్రీయాచరణం. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ బొటానికల్ గార్డెన్లోనే ఎక్కడో అప్పుడు కూడా నేను వెళ్ళి కలిశాను. ఇలా ఉదయకిరణ్ కలిసిన సందర్భాలు 4-5 సందర్భాలు అయితే నాకు ఉన్నాయి. మాట్లాడటం, జర్నలిస్టులు అంటే గౌరవంగా ఉండటం అంతా జరిగింది. కానీ ఒక్కసారిగా అతని కెరీర్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఇలా డౌన్ అవ్వటం మాత్రం చూడలేము. అది చాలా దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే అతని కెరీరు అతను పైకి రావడానికి తేజ చాలా హెల్ప్ అయ్యాడు. కథగా చెప్పాలని తేజ కొడతాడు, ఈ చేస్తాడు షూటింగ్లో అని పేరు వచ్చేది అప్పట్లో. తేజతో నితిన్ సినిమా చేసినప్పుడు కూడా ఇలాంటి టాక్స్ సెలక్షన్స్ దగ్గర ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకోవడంలో తేజ కొద్దిగా, డైరెక్టర్లు అందరూ అలాగే చేస్తారు. విక్టరీ మధుసూదన్ గారు కూడా అలాగే ఉండేవాడంట, రాక్షసుడు అంటారు ఆయన్ని. తేజ కూడా అలాగే ఉండేవాడు. ఇలా జరిగిందండి. ఉదయకిరణ్ కెరీర్ విషయంలో, ఆ కెరీర్ స్టార్టింగ్లో 3వ సినిమా నుంచి నాకు పరిచయం అయింది. అతని మొదటి ఇంటర్వ్యూ చేసిన శ్రీనివాస్తో మాట్లాడిన విధానం కానీ, ఆ తర్వాత నేను చేసినప్పుడు ఇట్లా మా పరిచయాలు కానీ, చాలా విషయాల్లో నేను అతని జీవితంలో కొద్దిగా కీలకమైన సన్నివేశాల్లో నేనున్నా. అంటే మొత్తానికి ఆ కెరియర్లో ఆయనతో ఇప్పుడు చేసుకున్నటువంటి సూసైడ్ కూడా కావచ్చు, అది ఓన్లీ డిప్రెషన్కి వెళ్ళిపోయాయి. ఆ డిప్రెషన్ కూడా ఎందుకంటే ఒక స్టార్ రేంజ్కి వెళ్ళిపోయినటువంటి ఒక ఉదయకిరణ్కి సినిమా ఆఫర్లు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి రాకుండా కొంత పెద్దలు చేశారని చెప్పి వార్తలు కూడా అప్పట్లో బాగా సంచలనం క్రియేట్ చేశాయి. నిజంగానే మీరు సినీ జర్నలిజంలో కూడా ఉన్నారు కాబట్టి ఉదయకిరణ్ కెరియర్లో మంచి హిట్స్ అందుకున్నట్టు ఉదయకిరణ్ ఇప్పుడు పూర్తిగా సినిమాలు కూడా రాకుండా సినీ ఇండస్ట్రీ ఏమైనా ప్రయత్నించింది అంటారా? అట్లా ఎవరు చేయరండి. అట్లా ఎవరు అవకాశాలు చెడగొట్టే ప్రయత్నాలు ఎవరు చేయరు. కాకపోతే పలానా పెద్దవాళ్ళకి ఇతనికి శత్రుత్వం ఉంది కాబట్టి అతని జోలికి మనకు అనవసరం అనుకుంటారు. అట్లా ఎవరు వాళ్ళు అనుకుని అవకాశాలు ఇవ్వరు. అంతేగాని వాళ్ళు కావాలని
మీరు సినిమా చేస్తున్నారంటే ఫోన్ చేసి అతను తీసేయండి అని ఎవరో చెప్పరు. అది మాత్రం వాస్తవం కాదు. కాకపోతే అతను వైవాహిక జీవితంలో కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అక్కడ భార్యాభర్తల మధ్యలో ఒక సంబంధాల విషయంలో కానీ ఇలాంటి మనకు తెలిసింది ఏంటంటే ఇలాంటి అంశాల్లో చాలా ఒడిగుడులు ఉన్నాయి. సినిమాలు లేకపోవటము, ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు, ఇలాంటివన్నీ మనం విన్నాం. అన్ని కారణాలు కలుపుతాయి కదా. ఇప్పుడే సరే ఆ ఒంటరి జీవితము, సినిమాల షూటింగ్ లేకపోవటము, సినిమా వాళ్ళ కెరీర్లో ఇలాంటి కొంతమంది ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడిపోతారు, మందుకు బానిస అయిపోతారు. మరి అతను ఏంటంటే అంతర్మాత్రం చెందాడు అతను. అది ఆ అంతర్మాత్రం వల్ల అతని కెరీర్ అట్లా అయిపోయింది. కానీ లేకపోతే మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదండి. మీరు చెప్పిన మనసంతా నువ్వే కానీ, నువ్వు నేను కానీ, చిత్రం కానీ వరుసపెట్టి హిట్లు. ఒక ఇట్లా గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయిన అయినా ఆ తర్వాత మళ్ళీ ఇలా పడిపోయింది. అయితే మొత్తానికి 10 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో ఉదయ్ కిరణ్ గారి గురించి ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే అతను చెప్పాలంటే రాముడు మంచి బాలుడని టైపే, చైల్డిష్ మెంటాలిటీ. అది ఆ చైల్డిష్ మెంటాలిటీ వల్లే అతను అంతర్మాత్రం చెందాడు అనుకుంటున్నాను నేను. చెప్పాలంటే కొద్దిగా చైల్డిష్ మెంటాలిటీ ఉంది, అందువల్ల అతను 33 ఏళ్లకే అతని జీవితం అంతం అయిపోయిందని చెప్పొచ్చండి. సో చూద్దాం సార్, ఆయన ఆత్మకు శాంతి అయితే కలగాలని కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకోవాలంటే నువ్వు నేనుతో మళ్ళీ రిలీజ్ అనే దాని మీద గుర్తు తెచ్చుకొని నిజంగానే ఆయనకి ఆత్మశాంతి కలగాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.